సర్వశక్తుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా శుభములు, వందనాలు తెలియజేస్తూ అలైవ్ ఫర్ ఎవర్ వర్షిప్ సెంటర్ ఆదివారపు ఆన్లైన్ ఆరాధనలోనికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కొద్ది నిమిషాలు కుటుంబ సమేతంగా మనమందరం ఏకీభవించి ప్రార్థనతో సిద్ధపడదాం. సర్వోన్నతుడవైన మా తండ్రి, మహోపకారి, కృపామయుడా, ప్రేమామయుడా, మీ పాదాలకు స్తోత్రాలు. సింహపు పిల్లలైన కొదువగలిగి ఆకలిగా ఉంటాయేమో కానీ నా పిల్లలు ఎన్నడూ ఆకలి కొనరని సెలవిచ్చిన మా తండ్రి, మీకు వందనాలు అయ్యా. మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మేమేమై ఉన్నామో కేవలం మీ కృప వలనే. మేమును మా కుటుంబాలు ఈరోజు క్షేమంగా ఉండటానికి కృప చూపించినందుకు స్తోత్రాలు. ఈరోజు ఈ ఆరాధనలో మేమందరం పాల్గొనబోతుండగా బలమైన మీ ప్రసన్నతను పంపించండి. ఒక్కొక్కరి మీదికి దివ్యమైన మీ సన్నిధి దిగి రావాలని మేము వాంఛతో ఎదురు చూస్తున్నాం. మీ సన్నిధిని పంపించండి ప్రభువా. మీ ఆత్మకు ముందు బయలుదేరు మీ ప్రసన్నత ఇప్పుడే మా గృహాలలోనికి, మా హృదయలోనికి బహుబలంగా దిగి రావాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రసన్నత, మీ సన్నిధి మా గృహాలలోనికి దిగుతుండగా మా శరీరం, మనసు, ఆత్మ స్పర్శించున్నట్లు ఆ గ్రహింపును మాకు దయచేయండి అయ్యా. లోకం ఇవ్వలేని ప్రశాంతత మీ దివ్యమైన సన్నిధి మాకు పరిపూర్ణంగా ఇవ్వగలదు. మీ ప్రసన్నతను పంపించండి నాయన. మీ సన్నిధి కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఆనోకు ఏ విధంగా మీ ప్రసన్నతలో ఆయుష్కాలం గడిపాడో మేమును ఆ విధంగా గడపటానికి మాకు మీరు కృప దయచేయండి. మా ఆయుష్ను పెంచగలిగిన మీ ప్రసన్నత ఇప్పుడే బహుబలంగా మీరు పంపించండి. ప్రసన్నతతో మేమందరం నిండుకోవటానికి సహాయం చేయండి. మీ ప్రసన్నత మా జీవితాలలోనికి బయలుదేరుతూ ఉండగా మా జీవితాలన్నీ క్రమపరచబడతాయి. మా హృదయం పవిత్రపరచబడుతుంది. మా దేహంలో ఉన్న అనారోగ్యం వెడలిపోతుంది. మనసులో ఉన్న భయం, అశాంతి, అసమాధానం మా నుండి దూరమైపోతుంది అయ్యా. ఈరోజు మీ ప్రసన్నతను మేము కాంక్షించుచున్నాం. ఇప్పుడే మేము ప్రార్థన చేస్తూ ఉండగానే గగనమును చీల్చి మీ ప్రసన్నతను మా మధ్యలోనికి పంపించండి. మీ ప్రసన్నత లేని కుటుంబం నీరు లేని మేఘము వంటిది. మీ ప్రసన్నత లేని మా హృదయం అయ్యా ఊట లేని బావి వంటిది. మీ ప్రసన్నతను మేము ఎదురు చూస్తున్నాం. మీ ప్రసన్నతతో మమ్మల్ని నింపండి. భక్తులు ఏ విధంగా అయితే మీ ప్రసన్నతతో నింపబడ్డారో, మీ ప్రసన్నతకు హత్తుకొని ఎలా బ్రతికారో మేమును అలా బ్రతకటానికి మీరు మాకు నేర్పించండి. ప్రసన్నతను పంపించండి దేవా. మీ సన్నిధి మా ముందు రాని ఎడల మేము ఒక్క అడుగు కూడా ముందుకు వేయమని మోషే ప్రార్థించినట్లు ఈరోజు మేమును ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి మా ముందు నడవని ఎడల మేము క్షేమకరమైన మార్గములో ప్రయాణం చేయలేమయ్యా. మీ సన్నిధి మా కుటుంబము ముందు నడవని ఎడల మేము ఎలా నడవగలం ప్రభువా? మీ సన్నిధిని మా ముందు పంపించండి. మీ ప్రసన్నతతో మా హృదయాలను, మా గృహాలను మీరు నింపండి. 1000 దినాలు వెలుపుట గడుపుట కంటే ఒక్క దినం మీ ప్రసన్నతలో జీవించే ఆ సుమధురమైన జీవితం రుచిని మీరు మాకు అందించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రసన్నతలో ఉండాలని మేము ఆశపడుతున్నాం. గుర్తింపబడిన శరీర భాగముల యొక్క అవయవాలలో జరుగుచున్న రహస్య పాపముల నుండి మాకు ఒక గొప్ప విడుదల కలగాలయ్యా. అయ్యా, మేము ఎక్కడ ఓడిపోతున్నామో అక్కడ జయ జీవితం జీవించటానికి మీ ప్రసన్నత కావాలయ్యా. మీ ప్రసన్నత మాలో ఉంటే, మీ ప్రసన్నత మా గృహాలలో ఉంటే
అది ఎంత రమ్యమైన జీవితం. పాపము మా మీద ఏలుబడి చేయలేదు, లోకం మా మీద పరిపాలన చేయలేదు. అయ్యా, మీ ప్రసన్నతను మేము ఎదురు చూస్తున్నాం. మీ ప్రసన్నతతో నింపండి. పాటలు పాడుతూ ఉండగా బలమైన మీ ప్రసన్నతను పంపండి. ఆరాధన చేస్తూ ఉండగా మా గృహాలన్నీ, మా హృదయాలన్నీ, మా వ్యక్తిగత జీవితాలన్నీ మీ ప్రసన్నతతో నింపబడాలి. సమస్యల వైపు చూస్తూ కాదు మిమ్మల్ని ఆరాధించట, సమస్యల వైపు చూస్తూ కాదు నాయన, మీ వైపు చూస్తూ మా గురిని మీ మీద నిలిపి మేము ఆరాధనలో పాల్గొనటానికి, మిమ్మల్ని స్తుతించటానికి, కీర్తించటానికి మీరు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మేము ప్రసన్నతలో ఉండిపోవాలని ఆశపడుతున్నాం. ఆ పరిశుద్ధాత్మని స్వభావాన్ని మీరు మా అందరికీ అలంకరింప చేయండి. ప్రసన్నతలో ఉండే ఆశీర్వాదాలన్నీ ఇప్పుడే ఎవరెవరైతే ఈ ప్రార్థనలో పాల్గొంటున్నారో వారందరి మీదికి నిండుగా మెండుగా మీరు పంపమని మీ పాదాలు పట్టుకుంటున్నాం. మీ పాదాలే మాకు శరణమయ్యా. భక్తులందరూ ప్రసన్నతలో జీవించి తన్మయులయ్యారు. అటువంటి సన్నిహితమైన సంబంధ సహవాసంలోనికి మేమందరం రావటానికి సహాయం చేయండి. ప్రసన్నతలో శరీర కోరికలు పనిచేయవయ్యా. ప్రసన్నతలో పాపం నిలవలేదయ్యా. ప్రసన్నతలో ఎల్లప్పుడూ ఆత్మ పరవశమే పొంగి పొర్లుతుంది. అటువంటి కృపను, భాగ్యమును మా ఎల్లరికీ దయచేయమని మీ పాదాలు పట్టుకుంటూ యేసుని దివ్యమైన నామమున ప్రార్థన చేసి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమెన్. Who is Jesus? Not only is he the faithful witness, not only is he the firstborn of the dead, he is the ruler of kings on earth. There is no king, there is no devil, there is no antichrist who can stand against Jesus Christ. He is triumphant. He is the ruler of the kings of the earth. No reason to fear death if your trust is in Christ. He has gone ahead of you. He has conquered death. He's taken out the sting of death. Death itself can't harm you. No need to fear. No, it's not going into the unknown. Jesus never ever asks us to go anywhere where he himself has not first been. And he has gone into the darkness of death, died our death, risen from the dead, and is alive. And if you trust him, the one who is the resurrection and the life, his promise is you will not die, but you will live forever. Is that magnificent? Jesus is alive forevermore. You have nothing to fear. Therefore, live for Christ, shine for Christ, and if you don't know him, trust him with all of your heart. మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ రక్షకుడైన యేసుని నామమున శుభములు, వందనాలు తెలియజేస్తూ
ఆ లైఫ్ ఫర్ అవర్ వర్షిప్ సెంటర్ ఇక ఆదివారపు ఆరాధనలోనికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవునితో గడిపే ప్రతి నిమిషం ఎంత భాగ్యము. ఈ రోజున మనమందరం కలిసి ప్రభుని ఆరాధించబోచునగా దేవుడు మన మీద తన యొక్క విస్తారమైన కృపను, తన అపారమైన ప్రేమను, మన కొరకు దేవుడు సిద్ధపరిచి ఉన్న ప్రతి ఆశీర్వాదములను మెండుగా మనకు దయచేయబోతున్నారు. విశ్వాసం కలిగిన వారమై మనము మన కుటుంబాలందరం కలిసి ఈ రోజున దేవుని స్తుతించబోతున్నాం. దయచేసి తలలో ఉంచుదాం, కండ్ల ముందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు లెక్కించలేని వందనాలు. సర్వ సృష్టిలో మీ నామం మహోన్నతమైనది. నీకు సమానమైన వారు ఎవ్వరునూ లేరు ప్రభువా. పైన ఆకాశమందే కానీ, భూమి మీదే కానీ, భూమి క్రిందే కానీ మీతో పోల్చుటకు ఇళ్ళలో ఎవ్వరునూ లేరు ప్రభువా. అంత గొప్ప దేవుడు, మీకు కృతజ్ఞతాస్తుతులు. మీ యొక్క శ్రేష్టమైన ఘనమైన నామమును మేమందరము మహిమపరచుటకు మీ సన్నిధిలోనికి వచ్చుచుండగా ప్రతి ఒక్కరిని మీ యొక్క పుణ్య రక్తము చేత కడిగి పవిత్రపరచండి. మీ ఆత్మ ద్వారా ఈరోజు ఆరాధనను మీరు నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఆటంకములు యేసుని నామమున లయమైపోవునుగాక. ఈరోజున నీ బిడ్డలు మిమ్మల్ని ఆరాధిస్తుండగానే శరీరములో స్వస్థత, మనసులో నెమ్మది, ఆధ్యాత్మికమైన జీవితంలో ఒక నూతనత్వము, ప్రతి విధమైన బంధకములు, ఆటంకములు తొలగిపోవునుగాక. అపవాది మీద ఒక గొప్ప విజయం కలుగునుగాక. మాకు కాదు యెహోవా, నిరంతరం మీకే కలగాలని వేడుకుంటూ మహిమంతయు మీకే నిరంతరము ఉండాలని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు యొక్క శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మనమందరం కలిసి కొన్ని పాటలు పాడబోతున్నాం, ప్రభుని మహిమపరచబోతున్నాం. అందరికీ తెలిసిన పాటలే కలిసి మాతో మీరును ఏకీభవించి ప్రభుని స్తుతిస్తారని విశ్వసిస్తూ దేవుడు మనందరినీ దీవించునుగాక. బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ లోకస్తులు ఎవరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవరు చూపలేని ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ.
లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ, లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ, లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ, లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, పరిస్థితిని మార్చగల ప్రేమ, ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ, నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవము నీ కొసగిన ప్రేమ, నాకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవము నా కొసగిన ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదాన. అందరూ కలిసి పాడదాం. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే.
నాటబడిన వారమై వర్ధిల్లెదము. మన దేవుని మందిరమందు నాటబడిన వారమై నీతిమంతులమై మూవవేయుదుము. నీతిమంతులమై మూవవేయుదుము. యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యెహోవా మందిర ఆవరణములు ఎన్నెన్నో మేలు కలవు. యెహోవా మందిర ఆవరణములు ఎన్నెన్నో మేలు కలవు. ఆయన సన్నిధిలోనే నిలచి అనుభవింతుము ప్రతి మేలును. ఆయన సన్నిధిలోనే నిలచి అనుభవింతుము ప్రతి మేలును. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై వర్ధిల్లెదము. అందరూ కలిసి మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. యేసయ్య సిలువ బలియాగమును అత్యున్నత ప్రేమ కలదు. యేసయ్య సిలువ బలియాగమును అత్యున్నత ప్రేమ కలదు. ఆయన సముఖములోనే నిలిచి పొందెదము శాశ్వత కృపను. ఆయన సముఖములోనే నిలిచి పొందెదము శాశ్వత కృపను. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై.
సంతోషముగా మార్చును. ఆయన మహిమైశ్వర్యము మన దుఃఖము సంతోషముగా మార్చును. ఇల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమే వర్ధిల్లెదము. మన దేవుని మందిరమందు నాటబడిన వారమే నీతిమంతులమై మోవవేయుదము. నీతిమంతులమై మోవవేయుదము. యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు. అందరూ కలిసి పాడదాం. యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. మరొకసారి అందరూ కలిసి యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు. ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు. నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజు. నిత్యుడగు తండ్రివి మా శాలేము రాజువు. ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు.
వరకు ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు. ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు. చీకటి తొలగే, నీతి సూర్యుడు నాలో ఉదయించే. చీకటి తొలగే, నీతి సూర్యుడు నాలో ఉదయించే. నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదము. నీ ఉన్నంత వరకు నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదము. నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు. ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు. నిత్యుడగు తండ్రివి, శాలేము రాజువు. నిత్యుడగు తండ్రివి, శాలేము రాజువు. ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు. ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు. మనమందరం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, మీ పవిత్రమైన పాదములకు లెక్కించలేని వందనాలు. ఇప్పటి వరకు మిమ్మల్ని స్తుతించడానికి, మీ నామాన్ని పాటలతో కొనియాడడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమునకై మీకు వందనాలు. నువ్వు ఎంతైనను చాలిన దేవుడువు. నువ్వు ఎంతైనను మా పక్షమున నిలబడి అద్భుతాలు చేయువాడు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఇంకనూ మిగిలి ఉన్న ఈ ఆరాధన యావత్తును మీ ఆత్మ ద్వారా నడిపించి మీ నామమునకే మహిమ తెచ్చుకోమని మమ్మల్ని మీ చేతులకు సమర్పిస్తూ యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వార ప్రకటనలు దయతో ఆలకింపవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. ఆదివారపు తెలుగు ఆరాధన యూట్యూబ్లోని అలైవ్ ఫర్ ఎవర్ ఛానల్ నుండి ఉదయం 9 గంటలకు ప్రచురింపబడుతుంది. తప్పక కుటుంబ సమేతంగా సిద్ధపడి ఆరాధనలో పాల్గొనవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. అదేవిధంగా మన తమిళ్ ఆదివారపు ఆరాధన ఉదయం 10 గంటలకు యూట్యూబ్లోని అలైవ్ ఫర్ ఎవర్ తమిళ్ చర్చ్ ఛానల్ నుండి జరిగించబడుతుంది. కాబట్టి మీకు తెలిసిన తమిళ్ సహోదర సహోదరులకు, స్నేహితులకు, కుటుంబీకులకు తెలియజేయవలసిందిగా ఆశపడుతున్నాం. మన దైవజనులు పాస్టర్ స్టీఫెన్ కుమార్ గారు ప్రార్థనా టీవీ ఛానల్ నందు ప్రతి ఆదివారం రాత్రి 9:30 నిమిషాలకు
దైవ వర్తమానములను అందిస్తున్నారు. పాల్గొని దైవ ఆశీర్వాదాలు పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. సంఘ సభ్యులలో ఎవరైనను మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మము పొందగోరిన ఎడల క్రింద ఇవ్వబడిన నెంబర్కి ఫోన్ చేసి తెలియజేయగలరని మనవి చేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి లోతైన ఆత్మీయ సందేశములను మరీ ఎక్కువగా తెలుసుకొనున్నట్లు అలైవ్ ఫర్ ఎవర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. దేవుడు మనల్నందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈ సమయమందు మనం విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. మొదటి ప్రార్థన విన్నపం: దేవుడు మనకు మంచి ఆరోగ్యమును, మనసులో నెమ్మదిని, ఆర్థిక అవసరతలన్నీ తీర్చున్నట్లు స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. ఉపకారము చేయువాడా, మహోన్నతుడా, మీ పాదములే మాకు శరణం. అయ్యా, మా ఎల్లరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. కలుషితమైపోయిన ఈ కాలంలో ఎక్కడ చూసినా అనారోగ్య, ఆందోళన, భయంతో ప్రజలు బ్రతుకుతుండగా మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి మాకు శ్రేష్టమైన ఆరోగ్యమును ప్రసాదించమని మనసులో గూడు కట్టుకుపోయిన భయాన్ని పారద్రోలి నెమ్మదిని, శాంతిని, సమాధానమును, సంతోషాన్ని పరిపూర్ణంగా మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరైతే ఏ అవసరతలతో కొట్టబడుతున్నారో, ఈడవబడుతున్నారో, కన్నీరు మున్నీరు కారుస్తున్నారో, క్రీస్తు యేసు మహిమైశ్వర్యపు చొప్పున ప్రతి అవసరతలన్నీ తీర్చబడాలని, ప్రాముఖ్యంగా ఆర్థిక అవసరతలన్నీ తీర్చబడాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు మేలు చేయండి, దీవించండి. రెండవ ప్రార్థన విన్నపం: మన భారతదేశం రక్షింపబడాలని ప్రార్థన చేద్దాం. నాదా, యావత్ మా భారతదేశం రక్షింపబడాలి. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రజలు క్రీస్తు యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించినట్లు పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరి అంతరంగంలో పాపపు ఒప్పుకోలును దయచేయండి. మిమ్మల్ని చూడగలిగిన కనులు దయచేయండి. సత్య మార్గంలో ప్రతి ఒక్కరూ నడవటానికి మీరు కృపను ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మా భారతదేశపు నాయకుల కుడి చేయిని పట్టుకొని మీ ఆలోచన చొప్పున మా దేశం యావత్తును నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మా దేశంలో ఉన్న సకల ప్రజలను మీ చేతులకు సమర్పిస్తున్నాను. మీ రక్తంతో కడగండి. ప్రతి వారి దోషములను రద్దు చేయండి. ప్రతి వారి పాపములను పారద్రోలండి. పవిత్రమైన, పుణ్యమైన, నిష్కలంకమైన మీ రక్తంతో కడగమని ప్రార్థన చేస్తున్నాం. మూడవ ప్రార్థన విన్నపం: యెరూషలేము రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకనూ మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్న యెరూషలేము ప్రజల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజల కనులు తెరవండయ్యా. క్రీస్తు యేసు భూలోకానికి వచ్చి యావత్ పాపముల కొరకు కల్వారి శిలువలో ప్రాణం పెట్టాడని, చనిపోయి 3వ దినమున తిరిగి లేచాడని, ఆ గంభీరమైన సత్యమును వారు అంగీకరించినట్లు ఇప్పుడే పరిశుద్ధాత్ముడా వారి హృదయాలలో మీరు కార్యం చేయండి. మిమ్మల్ని అంగీకరించటానికి కృపదయ చేయండి. మిమ్మల్ని స్వీకరించటానికి ఆ మనసును పుట్టించమని ప్రార్థన చేస్తున్నాం. యెరూషలేము వాసులెల్లరూ మిమ్మల్ని అంగీకరించాలి. సొంత రక్షకునిగా మిమ్మల్ని స్వీకరించాలి. ప్రభువా, వారందరి కనులు తెరవండి అయ్యా. వాళ్ళందరూ మిమ్మల్ని తెలుసుకోవాలయ్యా. ఆ కృపను దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ప్రపంచ దేశాలు కూడా రక్షింపబడాలి. ప్రపంచ దేశాలలో ఉన్న ప్రజలెల్లరూ మీ తట్టుకు తిరగాలి, మిమ్మల్ని అంగీకరించాలి. కృపను దయచేయండి. చివరి ప్రార్థన విన్నపం: మన అలైవ్ ఫర్ ఎవర్ స్థానిక సంఘం దీవించబడాలని, అనుబంధంతో ఉన్న పరిచర్యలన్నిటినీ ప్రభు ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. అలైవ్ ఫర్ ఎవర్ సంఘాన్ని
మీ చేతుల్లో పెడుతున్నానయ్యా. అణిచి కుదిలించి దిగజారునంతగా మీరు దీవించండి, ఆత్మలతో నింపండి. క్రాస్ మినిస్ట్రీని మీరు దీవించండి, బైబిల్ కాలేజీని మీరు ఆశీర్వదించండి, అనుబంధంతో ఉన్న పరిచర్యలన్నిటినీ మీరు ఆశీర్వదించండి. ఇంకను ఈ మినిస్ట్రీ ముందుకు సాగటానికి తగిన జ్ఞానమును, తెలివిని, కష్టపడగలిగిన మనసును, ఆత్మ తీవ్రతను పుట్టించండి. కడవరి కాలంలో ప్రభువా, అనేకులకు మీ సువార్తను ప్రకటించటానికి, అనేకులను రెండవ రాకడ కొరకు సిద్ధపరచటానికి కావలసిన కృపను, ఆత్మను ప్రసాదించమని యేసుక్రీస్తుని ప్రశస్తమైన నామమున ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరి నిరక్షకుడైన యేసుక్రీస్తుని దివ్య నామమున అలైవ్ ఫర్ ఎవర్ వర్షిప్ సెంటర్ యొక్క ఆరాధనలోనికి మరొక పర్యాయం ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సంఘ సభ్యులైన మా స్నేహితులైన ఈ ఆరాధనలో మొట్టమొదటిసారిగా పాలు పంపులు పొందుతున్న ప్రియమైన సహోదర సహోదరులు మిమ్మల్నైనా ఆహ్వానించడంలో ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాము. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళక మునుపుగా ప్రభుని ఆరాధించబోతున్నాం. ప్రభుని ఆరాధించక మునుపుగా ఒక ప్రాముఖ్యమైన ప్రకటన మీ వద్దకు తీసుకుని వస్తున్నాం. దేవుని సన్నిధిలో మనమందరం ప్రార్థన చేస్తున్నాము. అదే రీతిగా మీ ప్రార్థనలను అపేక్షిస్తున్నట్లుగా మనమందరం సహవాసముగా ఒక చోటున సమకూడి ప్రభుని ఆరాధించుటకు మరి స్థలము కొరకు ప్రయాసపడుతున్నాం. మీ ప్రార్థనలను, మీ ప్రయాసలను అధికంగా అపేక్షిస్తున్నాము. కొనసాగించి ప్రార్థించి ప్రయాసపడండి. దేవుని కృపను బట్టి అతి త్వరలో మనమందరం ఒక చోటున కలిసి ప్రభుని ఆరాధించే భాగ్యాన్ని ప్రభు మనకు దయచేయబోతున్నారు. మనమందరం కలిసి ప్రభుని ఆరాధించుదాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ప్రార్థనలను ఆలకించినావు, నా స్తుతి హోమములను నీకే అర్పింతును. నా ప్రార్థనలను ఆలకించినావు, నా స్తుతి హోమములను నీకే అర్పింతును. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను, నీ బానిసనైయుందును బ్రతుకు దినములు. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను, నీ బానిసనైయుందును బ్రతుకు దినములు. నా ప్రార్థనలను ఆలకించినావు, నా స్తుతి హోమములను నీకే అర్పింతును. అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా. అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా. పరిపూర్ణమైన నీ దైవత్వమంతా పరిశుద్ధతకే శుభ ఆనవాలు.
పరిపూర్ణమైన నీ దైవత్వమంతా పరిశుద్ధతకి శుభాలవా. నా ప్రార్థనలను ఆలకించిన నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నా ప్రార్థనలన్నీ ఆలకించిన నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. ఆపత్కాలములో మొరపెట్టగా సమీపమైతివే నా యేసయ్యా. ఆపత్కాలములో మొరపెట్టగా సమీపమైతివే నా యేసయ్యా. సమీప బాంధవ్యములన్నిటికన్నా మిన్నయైనది నీ స్నేహబంధం. సమీప బాంధవ్యములన్నిటికన్నా మిన్నయైనది నీ స్నేహబంధము. నా ప్రార్థనలను ఆలకించినావు. నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు. నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నా యేసయ్యా. ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నా యేసయ్యా. ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు ఆత్మీయతకే స్థిరపురాదులు. ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు ఆత్మీయతకే స్థిరపురాదులు. ఆహాహా హల్లెలూయా. ఆహాహా ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. అందరూ కలిసి ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడగు
ఘనమైన దేవా నిత్యుడగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం. ఆహాహా హల్లెలూయా 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 మన దేవునికి వేలాది కొలది నామములున్నవి. మన దేవుని యొక్క మహత్వమును మన మాటలలో వివరించలేము. చెప్పసఖ్యము కానని మేలులను ఉపకారములను దేవుడు చేయువాడై ఉన్నాడు. When we sing that he is wonderful, yes, he will do the wonderful things. No matter what kind of situation are you in, or else no matter what tough circumstances are you going through, as his name is wonderful, yes, he will do the wonderful things to his people. ఆయన నామం ఆశ్చర్యకరుడు కాబట్టి నీ పరిస్థితి ఏదైనా, నీ చుట్టూ ఉన్న సందర్భాలు ఏవైనా ఆయన అద్భుతం చేయడానికి ఆయన శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు నా దేవుడు నాకు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడని? ఎస్, అవర్ గాడ్ ఇస్ ద గాడ్ ఆఫ్ సర్ప్రైజెస్. ఆయన నిన్ను ఆశ్చర్యపరచగలిగిన వాడు. నువ్వు దుఃఖములో ఉన్నప్పుడు క్షణమాత్రములో నిన్ను ఆశ్చర్యపరిచి నీ దుఃఖమును సంతోషంగా మార్చగలిగిన వాడు. నిరాశలలోనూ నిస్పృహలలోనూ నీవు ఉన్నప్పుడు క్షణమాత్రమున నీ నిరాశలకు ప్రతిగా దేవుడు నిరీక్షణను తీసుకురాగలిగిన వాడు. ఒకవేళ మరణపు అంచులలో నీవు ఉండి పోరాడుతున్న వాడువైతే కమాన్, దేవుడు నిన్ను స్వస్థపరిచి ఆయన నామమును పాడగలిగిన ఆయుష్ను దేవుడు నీకు దయచేయగలిగిన వాడు ఉన్నాడు. కమాన్, హిస్ నేమ్ ఇస్ వండర్ఫుల్. ఆయన నామం ఆశ్చర్యకరుడు అనున్నది. ఎందుకనంటే ఆయన బైబిల్ అంటుంది, దీనులను పాడైపోయిన స్థలములలో నుండి లేవనెత్తి ఆయన ఉన్నతమైన సింహాసనముల మీద కూర్చుండబెట్టువాడై ఉన్నాడు. నాకు ఒక ఆశ్చర్యం కనబడుతున్నది. ప్రభులైన వారు గుర్రముల క్రింద భటుల వలెను, భటులైన వారు యువరాజుల వలె గుర్రముల మీదను నడుచుచున్నారని ప్రసంగి భక్తుడు అంటాడు. ఎస్, గాడ్ క్యాన్ చేంజ్ థింగ్స్. ఇది జరుగునా? దేవుడు తన ఆకాశ వాకిండ్లను తెరచినను ఇది జరుగునా అని అన్నాడు రాజును మీద ఆనుకుని ఒక మంత్రి. దేవుడు సహస్కార్యములను తన ప్రజల కొరకు చేయగలిగిన వాడై ఉన్నాడు. శత్రు పట్టణము చుట్టూ ముట్టడి వేసిన, మరణము తలుపు యొద్దకు వచ్చి తట్టుచూ ఉన్న దేవుడు ఆకాశపు కిటికీలను తెరిచి అద్భుతాన్ని చేశాడని లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఎస్, హిస్ నేమ్ ఇస్ వండర్ఫుల్. అందుకనే ఆ ఆశ్చర్యమైన నామమును మనం స్తుతింపబద్దులమై ఉన్నాం. ఆ దేవునికి, మన దేవుని ఒక్క నామమేనా? ఆయన పేరు ఆలోచనకర్త. ఎవరు ఇవ్వలేని జ్ఞానమును, ఎవరు ఇవ్వలేని డైరెక్షన్ దేవుడు ఇవ్వగలిగిన వాడై ఉన్నాడు. ఆయన మనకు తండ్రి అయిన వాడు. హీ ఈస్ ఫాదర్ టు ద ఫాదర్లెస్. తండ్రి ఉన్న వారికి, లేని వారికి ఆయన తండ్రి అయి ఉన్నారు. తండ్రి వలె మనలను మోయువాడు, కాయువాడై ఉన్నాడు. అందుకనే మనం పాడుకున్నాం, మనలను కడ వరకు కూడా ఎక్కించగలిగిన వాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకు మనల్ని ఎక్కించగలిగిన వాడు. సహోదరుడు, నడవలేక ఉన్నావా? పేరుకు మాత్రం దేవుని బిడ్డవని పేరు పెట్టుకుని ఆర్ యు అనేబుల్ టు వాక్ ఫార్వర్డ్? దేవుడు నియమించిన ఆ శిఖరం మీదకి ఎక్కలేకపోతున్నావా? పరిస్థితులు ఎక్కనివ్వనంటున్నావా? దేవునికి నెడలు ఒక ప్రణాళిక ఉన్నది. దేవుడు తప్పకుండా నేను ఎక్కించగలిగిన వాడు ఉన్నాడు. ఓ హల్లెలూయా, 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 ఓ హల్లెలూయా. ఓ, I could feel the presence of the Lord
ఇన్ మై లైఫ్. నేను అనుక్షణం ఆయన యొక్క సన్నిధిని అనుభవిస్తున్నందుకు నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కూడా నువ్వు దేవుని స్తుతించుచు ఆయన నామమును స్మరించుచు ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు ఆత్మీయతకే స్థిర పునాదులు. ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు ఆత్మీయతకే. నువ్వు ధైర్యంగా పైకి లేవచ్చు. యేసు నిన్ను లేవనెత్తబోతున్నాడు. సహోదరుడా, దేవుడిని ఎక్కించబోతున్నాడు. ఉన్నతమైన శిఖరం మీద నీ దేవుడిని నడిపించబోతున్నాడు. నేను ప్రభు సమీపించలేనని బాధపడుతున్నవేమో దేవుడు ఇప్పుడే ప్రతి కాడులను ప్రగలగొడుతున్నాడు. ప్రతి పాప శాపములను దేవుడు లయపరుస్తున్నాడు. God is breaking every fetters and chains of the enemy. Yes, the dark and the iron claws of the enemy are being fallen. ఇప్పుడే ప్రతి ఒక్క అపవాది యొక్క ప్రతి సంకెళ్ళు ఇళప కోరలన్నిటిని దేవుడు రాల్చివేస్తున్నాడు. నీ జీవితములో ఒక విడుదల వస్తుంది. నమ్మిన వారందరూ నాతో కలిసి దేవుని సన్నిధిలో అందరూ కూడా ఏక మనసుతో ఆయన స్తుతించుదామా. హల్లెలూయా, ఓ హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కలిసి పాడదాం. హల్లెలూయా, 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 oh hallelujah, amen. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, తండ్రి వలె నేను నిత్యము నడిపించి నేను పైకి లేవనెత్తబోతున్నాడు. కమోన్, ఆయన ఎద్దకు విశ్వాసంతో రండి. యేసు ప్రతి వారికి ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన వాడై ఉన్నాడు. దేవుడు పక్షపాతి కాడు. ఆయన ఎవరినైనా తన యొద్దకు స్వీకరించి అద్భుతాలు చేయవాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాన్ని ఇప్పుడే నా ప్రతి విధమైన భారములను దేవుడు ఇప్పుడే తొలగిస్తున్నాడు. నువ్వు విడుదల పొందితివి యేసుక్రీస్తుని ఆత్మ ద్వారా. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మనం ఒక వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 15వ వచనము నుండి 22వ వచనం వరకు మనం చదువుకోబోతున్నాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 15వ వచనము నుండి 22వ వచనం వరకు. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయుచు, బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవనిని లక్ష్య పెట్టవనియు, మోమాటము లేనివాడననియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులు ఆయన యొద్దకు పంపిరి. యేసు వారి చెడుతనం ఎరిగి, వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా, వారు ఆయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడు ఆయన, ఈ రూపమును పైవ్రాతయు ఎవనివని వారిని అడగగా, వారు కైసరువనిరి. అందుకాయన, అలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను. వారి మాట విని ఆశ్చర్యపడి
ఆయనను విడిచి వెళ్ళిపోయిరి. మనం చదువుకొనిన ఈ లేఖన వాక్యము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద మానవునిగా జీవించిన కాలములందు జరిగిన ఒక సంభవాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. యేసుక్రీస్తు వారు తమ సేవ పరిచర్యకు వచ్చినది మొదలుకొని యేసుక్రీస్తు వారి యొక్క బోధ నీతియుక్తమైనది, పరిశుద్ధమైనది, ప్రజలను దేవుని తట్టు త్రిప్పుతున్న లోతైన బోధగా ఉండేది. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క బోధ అనేకులకు ఒక ఆటంకంగా కనబడింది. ముఖ్యంగా మతపరమైన వారికి, నామకార్థంగా జీవించే వారికి, పైకి మాత్రము భక్తిని చూయించి లోలోపన అవభక్తి కలిగిన వారికి యేసుని బోధలు ఒక కొరడా దెబ్బ వలనే వారికి అనిపించినాయి. కాబట్టి యేసుక్రీస్తులో ఏదైనాను ఒక తప్పును చూయించి ఆయనను ఒక దోషిగా నిలబెట్టాలని పరిసయ్యులనే ఒక మత గురువులందరూ కలిసి యేసుకు విరోధంగా ప్రయత్నం చేస్తూ వచ్చారు. వారు మాత్రమే కాదు, ఇంకను యేసునకు విరోధంగా హేరోదీయులు అనే ఒక గుంపు వారు కూడా ఆయనను కూడా చిక్కులో ఉంచాలి అని, ఆయనలో కూడా తప్పులు కనిపెట్టాలి అని వారు కూడా ప్రయత్నం చేస్తూ వచ్చారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు మాటలు వింటున్న వారులారా, యేసు క్రీస్తు యొక్క జీవితంలోనే కానీ, ఆయన జన్మలో కానీ, ఆయన మరణములో కానీ, ఆయన యొక్క పునరుద్ధాన విషయంలో కానీ, ఆయన యొక్క గుణగణ విషయాలలో కానీ యేసులో లోపము ఉన్నది అని చూయించగలిగిన వారు ఎక్కడనూ లేరు. ఒకవేళ ఎవరైనా మాట్లాడినా వారు సర్వ సత్యమును ఎరుగకయే మాట్లాడుతున్నారు, కానీ యేసులో తప్పులు కనిపెట్టగలిగిన వారు ఇప్పటి వరకు ఎవరును పుట్టి ఉండలేదు, ఇక మీదట కూడా పుట్టబోరు. అనేక మంది క్రీస్తులో తప్పులు కనిపెడతామంటూ బయలుదేరిన వారు ఎందరో చంపలు వేసుకుని మార్పు చెంది ప్రభు తట్టు తిరిగిన వారు ఉన్నారు. క్రీస్తునందు ప్రియులారా, యేసు అంతటి పరిశుద్ధుడు. మనుషులు ఎందరో ఆయనలో లోపాలు కనిపెట్టాలని ప్రయత్నం చేశారు, అయితే వారు వలన కాలేదు. అనేకమైన కోణములలో క్రీస్తు యేసు పరిశీలించబడ్డాడు. మతపరంగా పరిశీలించబడ్డాడు, ఆత్మీయంగా పరిశీలించబడ్డాడు, నైతికత్వములు పరిశీలన చేయబడ్డాడు, రాజరిక పరముగా ఆయన పరిశోధించబడ్డాడు. ఏ కోణములో ఆయన పరిశోధించబడిన యేసు ఎటువంటి పాపమే కానీ లోపమే కానీ లేనివాడనేది అందరూ ఎరిగిన సత్యము. ఆ రోజులలో ఎలాగున ప్రభువైన యేసుక్రీస్తులో తప్పులు కనిపెట్టాలని చూసినారు, ఈ రోజులలో కూడా అపవాది సంబంధికులు దైవ ప్రజలలో కూడా ఏదో ఒక లోపాన్ని కనిపెట్టాలని చూస్తూ ఉన్నారు. ఏదో ఒక లోపాన్ని కనిపెట్టి వారిని ఒక దోషులుగా, ఒక నిందితులుగా నిలబెట్టాలని అపవాది వాడి అనుచరులు ఎల్లప్పుడూ పనిచేస్తున్నట్లుగా మనము గమనించగలము. తమ సహోదరుల మీద నిందను మోపువాడని అపవాదిని గురించి బైబిల్ గ్రంథములో మనం చదవగలుగుతాం. అందుకనే దేవుని పిల్లలు ఎటువంటి లోపము లేనివారై క్రీస్తు యేసునకు కలిగిన పరిశుద్ధతను పాటించుచు, నీతిలో వృద్ధి చెందుచు, దేవుని అడుగుజాడలలో నడవవలసినది అవసరమైనది. చాలా జాగ్రత్తగా దేవుని పిల్లలు ఈ మాటను వినాలి. బైబిల్ గ్రంథం అంటుంది, యేసులో వారు లోపాలను కనిపెట్టడానికి ఆ కాలపు ప్రజలు ప్రయత్నం చేశారు. ఈ రోజుల్లో కూడా మనుషులు ఎందరో యేసులోను ఆయనను వెంబడించుచున్న ప్రజలలోనూ లోపములను వెతుకుచున్నారు. దైవ జనాంగం ఈ సత్యాన్ని గ్రహించిన వారై పాము వలె వివేకంగాను, పావురం వలె నిష్కపటంగాను జీవించుచు తండ్రికి మహిమను తెచ్చువారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. చూడండి, 16వ వచనం మాట్లాడుతూ ఇలా అంటుంది, చదువుదామా? బోధకుడా, వారందరూ యేసు యొద్దకు వచ్చి, అనగా ఎవరు? పరిసయ్యులు, హేరోదీయులు. వాస్తవానికి వీరిరువురు శత్రువులు. పరిసయ్యులకిని హేరోదులకిని ఎక్కడనూ సరిపడదు. పరిసయ్యులు దేవుడైన యెహోవాను దేవునిగా పూజించువారు, హేరోదీయులు కైసరును దేవునిగా పూజించువారు.
వారిరువురి సిద్ధాంతాలకు, వారిరువురి యొక్క జీవన విధానాలకు ఎంతో వ్యత్యాసం ఉన్నది, ఎక్కడను లేనిది. అయితే యేసుక్రీస్తును మాత్రము వారు చిక్కులో ఉంచడానికి, ఆయనలో ఏదో ఒక లోపాన్ని కనిపెట్టాలని శత్రువైన వారు ఏకమయ్యి యేసునకు విరోధంగా వస్తున్న ఈ అనుభవాన్ని మనం చూస్తున్నాం. యేసు యుద్ధకు ఎలా మాట్లాడుతున్నారంట, బోధకుడా నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావని, నీవు ఎవనిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేనివాడవు అనియు ఎరుగుదుము. చూసారా, ప్రభు యొద్దకు వచ్చి వారు ఎన్ని మాటలు ప్రభువును గురించి ఆయన ముందు పొగిడినట్లుగా మాట్లాడుతున్నారు. ఆయనకున్న గుణగణాలన్నిటినీ ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు. పై మాటలు ఎలా ఉన్నాయి, లోనున్న మాటలు ఎలా ఉన్నాయి? చదవండి ఆ మాట. నీకేమి తోచుచున్నది కైసరునకు పన్నిచ్చుట న్యాయమా కాదా మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. పరిసయ్యులు తమ శిష్యులను యేసు యొద్దకు పంపారు. యేసు వారి చెడుతనము ఎరిగి వేషధారులారా, చాలు. అంటే పైకేమో పొగడుతున్న మాటలు, లోలేపునేమో చెడుతనమును కలిగి ఉన్నారు. వారు ఎన్ని రకాలుగా ప్రభుని పొగుడుతున్నారు. నువ్వు సత్యవంతుడవు, మోమాటము లేనివాడవు, యు ఆర్ నాట్ ఎ రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్. వింటున్నారా? ప్రభుని గురించి ఎన్నో మాటలు, సత్యవంతుడవు, సత్యమైన మాటలు మాట్లాడువాడవు. ఇన్ని మాటలను ప్రభువును గురించి చెప్పి లోపల మాత్రము చెడుతనమైన మనసును కలిగి ఉన్నారు. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు హృదయాలు చూచువాడు. దేవునికి ప్రతి ఒక్కరి హృదయం స్పష్టంగా కనబడుతుంది. మనుషుడు పైరూపాన్ని చూడగలడేమో కానీ దేవుడు అంతరంగాలను చూడగలిగినవాడు. మనం కూడా ఈ విషయంలో నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, ప్రజలు కొన్ని సందర్భాలలో మనలను కూడా పైకి నోటి మాటలతో, ఎన్నో మంచి మాటలతో పొగడవచ్చును, కానీ వారి హృదయములోని ఉద్దేశములు దురుద్దేశములై ఉండవచ్చును. మీరు మంచి ప్రార్థన పరులండి, మీరు దేవునికి బహుప్రియులండి, మీరు చాలా ధారాళపు మనసు కలిగిన వారండి. మీరు పాడితే ఎలా ఉంటుందో తెలుసునా, మీరు మాట్లాడితే అసలు దైవోక్తిలాగా ఉంటుందో తెలుసునా. ప్రజలు పైకి మన గుణగణములను, మనకున్న తలంతులను యథార్థముగా, వాస్తవముగానే వారు మాట్లాడవచ్చును, కానీ హృదయాలలో మనుషులకు కపటం, హృదయాలలో మనుషులలో దుర్బీజములు, దురుద్దేశములు ఉండవచ్చు. వీరు వచ్చి పైకి మాత్రము చాలా చక్కగా మాట్లాడుతున్నారు. లోపల ఉద్దేశము ఏ విధము చేతనైనా యేసును ఇరుకులో పెట్టాలనేది వారి ఉద్దేశం. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరును నేనును గమనించాలి. ప్రభు యొద్ద నుంచి పాఠాలు నేర్చుకోవాలి. నీ దగ్గర కూడా తేనె పూత వంటి మాటలు మాట్లాడేవారు ఎందరూ రావచ్చు. సాతాను ఎల్లప్పుడూ కూడా హీ కమ్స్ విత్ ద వైపర్స్ స్టింగ్ కోటెడ్ విత్ ది హనీ. వాడు ఒక పాముకు ఉన్న కూరల వంటి కూరలతో దానిపైన తేనెను పూసుకుని వస్తాడు. అదేదో తీయగా ఉంది అనుకునేటప్పటికే లోపల విషమును కాటుగా వేసి దానిని విడిచిపెడతాడు. అందుకనే బహు జాగ్రత్త వహించవలసింది చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తు వారి యొద్దకు వారు మాట్లాడుతున్న మాటలు ఒక రకంగా ఉన్నాయి, వారి హృదయ ఉద్దేశాలు మరొక రీతిగా ఉన్నాయి. అందుకని దేవుని పిల్లలు కూడా దేవుని యొద్ద వివేచన వరమును అడగాలి, వివేచన జ్ఞానమునివ్వాలి. లార్డ్ హెల్ప్ మీ టు డిజర్న్ బిట్వీన్ ద రైట్ అండ్ రాంగ్. Lord, help me to discern between the reality, the authenticity and the duplicity. ప్రభా, నిజమైన దానికి లేకుంటే నిజము కాని దానికి మధ్యలో ఉన్న వ్యత్యాసమును ఎరగగలిగిన కృపను నాకు దయచేయండి. ఎవరు యథార్థవంతులు, ఎవరు యథార్థవంతులు కారు,
ఎవరు నీతిమంతులు, ఎవరు నీతివంతులు కారు. ప్రభా, నేను పై మాటలకు పడిపోయేవాడిగా కాదు, అపవాది ట్రాప్లో పడిపోయేవాడుగా కాదు, చిక్కుబడివాడుగా కాదు, వివేకం కలిగిన వాడుగా ఉండడానికి సహాయం. కొంతమందిని 4 మాటలు పోగొడితే చాలు వెంటనే పడిపోతారు. వారికున్న మంచి గుణగణాలను గురించు, వారికున్న అందచందములను కూర్చో, వారికున్న చదువును కూర్చో, వారికున్న మాటకారితనమును కూర్చో, లేకుంటే వారు సాధించిన వారి సాధనలను కూర్చో 4 మాటలు పొగిడి మాట్లాడితే ఇంకా మనుషుడు వెంటనే ఏదో ఒక ఇరుకులో పడిపోతాడు. జాగ్రత్త పడాలి దేవుని పిల్లలు. హృదయ ఉద్దేశములను మనం గమనించాలి. అందుకనే దైవ పిల్లలకు వివేచన కావాలి. యేసు వారి హృదయాలను చూస్తున్నాడు. ఈ రోజున ప్రభు మాటలు వింటున్న వారులారా, యేసు నీ హృదయాన్ని కూడా చూస్తున్నాడు. యేసు నా హృదయాన్ని కూడా చూస్తున్నాడు. ప్రతి ఒక్కరి హృదయం దేవునికి ప్రత్యక్షంగా కనబడుతుంది. ఆయన ప్రతి ఒక్కరి హృదయాలను తేటగా చూడగలిగిన వాడు. మనం ఒకవేళ సేవకులు కూడా మన విషయంలో మోసపోవచ్చు, అయితే దేవుడు మోసపోయేవాడు కాడు. సమూయేలు అలాగునే ఎలీయాబు విషయంలో, యెషయా కుమారులలో ఒకడైన ఎలీయాబు విషయంలో మోసపోయినాడు. వీడే రాజు అనుకుంటున్నాడు. వాడికి ఎత్తరితనమును, వాడికి అందచందములను చూసి, షమాను చూసి వీడే రాజు అయి ఉండవచ్చు, దేవుని చేత ఏర్పరచబడిన వాడు అనుకుంటున్నాడు. ప్రభు అన్నాడు, సమూయేలు, వీరి హృదయాలు చెడిపోయి ఉన్నవి, వీరిని నిరాకరించానని అన్నాడు. దేవునికి హృదయాలు తెలుసు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు మన హృదయములను ఎరిగిన వాడై ఉన్నాడు. మన హృదయములను ఆయన తెలుసుకుని వాడై ఉన్నాడు. కాబట్టి ఆయన ఎదుట శుద్ధ హృదయముతో రావడం చాలా ప్రాముఖ్యం. పెదవులతో ఎన్ని మాటలు మనం ప్రభుతో మాట్లాడుతున్నామన్నది కాదు. మన హృదయము ప్రభు ఎదుటకు వచ్చినప్పుడు అది ఎంత యథార్థంగా ఉన్నది అని దాన్ని దేవుడు చూస్తున్నాడు. మనం పాపులమైనప్పుడు, మనలో లోపములు ఉన్నప్పుడు, మనలో దుష్కార్యములు ఉన్నప్పుడు, మనం ఏమై ఉన్నామో దానిని దేవుని దగ్గర యథార్థంగా ఒప్పుకోగలిగిన, చెప్పగలిగిన అనుభవం మనకి కావాలి. ఒకడు ప్రార్థన మందిరానికి వచ్చి తన హృదయం ఎలా ఉందో అతడు మనసు విప్పి చెప్పలేకపోయాడు. అది చెప్పకుండా తాను పైకి చేస్తున్న మతపరమైన భక్తిని గురించి మాట్లాడుతున్నాడు. హృదయ లోతులోనికి అతడు పోలేదు. బైబిల్ అంటుంది, దేవుడు అతని ప్రార్థనను అంగీకరించలేదని, అతని ప్రార్థన విషయంలో దేవుడు సంతోషించలేదు అని. అయితే ఎవరైతే బాహ్యముగా ఎవరై ఉన్నారో దానిని యథార్థంగా తన హృదయమందు గ్రహించి గుర్తించి, లార్డ్, ఐఎమ్ రిచెడ్ సిన్నర్, నేను ఆకాశం వైపు కూడా తల ఎత్తు చూచుటకు అర్హుడను కాను, తన రొమ్ములను బాదుకుని నిజముగా పశ్చాత్తాపపడ్డాడు. యేసుని కనులు అతని మీదకి దిగి వచ్చినాయి. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఒకసారి దైవ సత్యాన్ని ఆలోచించవలసిందే అవసరమై ఉన్నది. బైబిల్ అంటుంది, వారు యేసు యొద్దకు వచ్చి వారు ప్రశ్నించిన వెంటనే 18వ వచనము, వేషధారులారా. యేసు ప్రభు చూసారా వారిని ఏమంటున్నారు? వేషధారులారా. పైకి ఒక మాట మాట్లాడుతూ లోపల మరొక దానిని పెట్టుకున్న వారిని యేసు పిలిచిన మాట వేషధారులారా. పైకి మాత్రం మంచి మాటలు మాట్లాడి హృదయంలో దుష్కార్యములు కలిగిన వాడు, హృదయంలో తప్పైన ఉద్దేశములు కలిగిన వారిని చూసి ప్రభు అంటున్న మాట వేషధారులారా. నన్నెందుకు మీరు శోధించుచున్నారు? వై డు యూ వాంట్ మీ టు ఆర్ ట్రైయింగ్ టు ట్రాప్ మీ? పన్నురూక ఒకటి నాకు చూపుడు అని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి. చూడండి, వారు అడుగుతున్న ప్రశ్న ఏంటి? ఈజ్ ఇట్ లాఫుల్ టు పే అవర్ టాక్సెస్ టు సీజర్? కైసరునకు పన్నును చెల్లించుట న్యాయమేనా? వారు అడుగుతున్న ప్రశ్న. అందుకు యేసుక్రీస్తు వారు అంటున్నారు, నాకు ఒక పన్ను రూకను చూయించండి. బైబిల్ అంటుంది, వారు ఒక దేనారమును ప్రభునకు చూయించారు. అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటి? దీని మీదనున్న ఈ రూపమును దీనికి పైవ్రాత ఎవరివి అని వారిని అడగగా వారు కైసరు అనిరి. హూస్ పోర్ట్రేట్ అండ్ హూస్ ఇన్స్క్రిప్షన్ ఇస్ ఆన్ దిస్? వాడు వెంటనే అంటున్నారయ్యా,
దీని మీదనున్న రూపము కానీ, దీని మీదనున్న చేతి వ్రాత కానీ, ఆ పై వ్రాత కానీ ఇవి కైసరునవి. వెంటనే ప్రభు అన్నాడు, ఇది కైసరునదైతే కైసరునకు చెల్లించండి. అతని రూపము దాని మీద ఉన్నది, ఆ పై వ్రాత అతనికి సంబంధించినదైనప్పుడు అతనికి మీరు చెల్లించండి. దేవునిది దేవునికి చెల్లించండి, కైసరునది కైసరునకు చెల్లించండి. ప్రభు చెప్పిన ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. వారి యొక్క కుయుక్తును, వారిలో ఉన్న దుష్టత్వమును ప్రభు ఎరిగి వారికి ఇచ్చిన ఈ జవాబు, దీనిలోని ఒక గొప్ప సత్యాన్ని వారితోనూ కూడి ఉన్న ప్రజలతోనూ ప్రభు మాట్లాడుతున్నారు. గివ్ టు సీజర్ వాట్ ఈస్ సీజర్స్, రెండర్ టు గాడ్ వాట్ ఈస్ అంటు గాడ్. కైసరునది కైసరునకును, దేవునిది దేవునికి ఇవ్వండి. ఆ మాట విన్న వెంటనే వారు ఆశ్చర్యపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయారని బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది. అంటే ఈ దేనారములో ఎవని రూపము, ఎవని పైవ్రాత ఉంది? ఈ దేనారములో ఉన్న రూపము కానీ, ఈ దేనారములో ఉన్న పైవ్రాత కానీ కైసరుకు సంబంధించినది. కైసరుదైనప్పుడు కైసరికి ఇచ్చేయండి. దీనిలోంచి ప్రభు చెప్తున్న మాట ఏంటి? ప్రభుత్వానికి ఇవ్వవలసిన విలువను ఇవ్వండి. మిమ్మలను ప్రభుత్వం చేస్తున్న వారికి ఇవ్వవలసిన గౌరవాన్ని వారికి ఇవ్వండి. వారికి మనం పన్ను చెల్లించాలి, మన రూకలు వారికి చెల్లించాలన్నప్పుడు బీ ఫెయిత్ఫుల్ ఇన్ పేయింగ్ ద ట్యాక్సెస్. మీరు పన్ను కట్టు విషయాలలో, లేకుంటే ప్రభుత్వానికి మీరు లెక్క చెప్పు విషయాలలో నమ్మకస్తులుగా ఉండండి. ప్రభు చెప్పుచున్న బోధ. దేవుడు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేవాడు కాడు. హీ ఈస్ నెవర్ అగైన్స్ ద పొలిటికల్ పార్టీస్. దేవుడు చెప్పుచున్న మాట, మిమ్మలను పాలించుచున్న, మిమ్మలను ఏలుచున్న రాజులే కానివ్వండి, నాయకులే కానివ్వండి, వారికి మీరు ఇవ్వవలసిన మర్యాదను, వారికి మీరు ఇవ్వవలసిన మీ లెక్కను నమ్మకంగా మీరు చెల్లించండి. ఎంత చక్కని మాటను ప్రభు చెప్పుచున్నాడు. మనం సువార్తలలో కానీ, బైబిల్ గ్రంథములో ఉన్న పత్రికలలో కానీ తరచుగా మనం చదువుతూ వస్తాం, ప్రభుత్వంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి అని, వారికి మనం లోబడి ఉండాలని, అధికారంలో ఉన్న వానికి మనం లోబడి ఉండాలనే మాటలను మనం చూస్తూ వస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభుత్వంలో ఉన్నవారికి మనం తగిన విలువను, ప్రభుత్వంలో ఉన్నవారికి మనం నమ్మకంగాను జీవించవలసినది, అధికారులకు ప్రభుత్వమునకు నమ్మకంగా జీవించవలసినది అవసరమై ఉన్నది. వి ఆర్ అకౌంటబుల్ టు ద గవర్నమెంట్. ప్రభుత్వానికి మనం లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. అంటే ఈ యొక్క రూపాయల్లో కానీ, లేకపోతే ఈ దేనారాల్లో కానీ ఎవని ముద్రలైతే, ఎవని ఇన్స్క్రిప్షన్ అయితే, ఎవని పైవ్రాత అయితే ఉందో దానికి సంబంధించింది వారికి చేయాలి. అంటే ప్రభు చెప్తున్నది ఏంటి? కైసరునది కైసరికి ఇవ్వండి, దేవునిది దేవునికి ఇవ్వండి. మరి దేవుని రూపం ఎక్కడ ఉంది? దేవుని వ్రాత ఎవరి మీద ఉంది? బైబిల్ గ్రంథం అంటుంది, దేవుని రూపము ఆయన సృజించిన ఆయన ప్రజల మీద ఉంది. ఆదికాండం 1వ అధ్యాయములో మనం అదే చదువుకుంటాం కదా. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం. దేవుడు 27వ వచనం. తన స్వరూపమందు, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, నరుని సృష్టించాడు. దేవుని స్వరూపమందు వాని సృజించెను, దేవుని స్వరూపమందే వారిని సృష్టించాడు. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృష్టించాడు. అంటే దేవుని రూపం ఎవరి మీద ఉంది? మనుషుని మీద ఉంది. చాలా జాగ్రత్తగా వినాలి. ఎవనెవని రూపాలు, ఎవనెవని చేవ్రాతలైతే, లేకుంటే రాతలైతే దేని మీద ఉంటావో అది వారికి చెందాల్సిందే. ఏ ప్రభుత్వములో అయితే మనం ఉండి వారి యొక్క రూపాయలను మనం వాడుతున్నామో వారికి అది చెందవలసినదే. బైబిల్ అంటుంది, మనం వారికి లెక్క చెప్పాలి. ప్రభుత్వానికి మనం నమ్మకస్తులుగా ఉండబద్దులమై ఉన్నాం. మరి నీ మీద, నా మీద దేవుని రూపం ఉంది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరి మీద ఎవ్రీబడి హ్యాస్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్.
దేవుని చేవ్రాత ఉంది. ప్రతి ఒక్కరి మీద ఆయన చేతులు పడ్డాయి. ప్రతి ఒక్కరు కూడా దేవుని చేతి క్రియలై ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, సత్యాన్ని మనం గమనించినప్పుడు మనము కూడా దేవునికి అప్పగించుకొనుటకు, మనం కూడా దేవునికి లెక్క చెప్పబద్దులమై ఉన్నాం. సృష్టి చేత మనం ఆయనకి సొంతమైన వారం. సృష్టి విషయములో మనం ఆయనకి సొంతమైన వారు, దానిలో ఎటువంటి సందేహము లేదు. నీ పర్మిషన్తో దేవుడు నేను ఈ భూలోకానికి తేలేదు. నీ తల్లిదండ్రుల పర్మిషన్తో దేవుడు నేను ఈ భూమి మీదకి తీసుకురాలేదు. ఇంకా ఎవరో పర్మిషన్తో దేవుడు నీకు ఈ జీవితాన్ని ఇవ్వలేదు. ఆయన సృష్టించేటప్పుడు నేను ఆయన తన ఇష్ట ప్రకారంగా ఆయన పోలికనిచ్చి ప్రతి మనుషుని ఆయన సృజించిన వాడై ఉన్నాడు. సత్యాన్ని మనం గమనించాలి. ఇప్పుడు నీ మీద ఆయన యొక్క రూపం ఉంది అనే సత్యాన్ని నువ్వు గుర్తించాలి. రెండవది దీనిలో మనం గమనించవలసింది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం 19-20 వచనాలలో ఒక మాట రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, మీరు మీ సొత్తు కారు, విలువబెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచు. దేహంతో దేవుని మహిమపరచండి. మీరు మీ సొత్తు కారు. ఎలాగున దేనారము నీది కాదు. దేనారము మీదున్న రూపమే కానీ, దేనారము మీదున్న పైవ్రాతే కానీ ఆ కైసరును అతని యొక్క ప్రభుత్వమును సూచించుచున్నదో ప్రతి మనుషుని మీదట దేవుని రూపం ఉందంట. ఆయన అంటున్నాడు, నేను నిన్ను విలువ పెట్టి కొన్నాను. ఒకటి సృష్టించిన అధికారము, రెండవదిగా మనల్ని విలువ పెట్టి కొన్న అధికారం. ఏం విలువను పెట్టాడు? ఆయన తన ప్రాణమనే మన కొరకు దారపోశాడు కల్వారి సిలువలో. అంటే తన యొక్క రక్తమును కార్చి తన ప్రాణమును పెట్టి నిన్ను నన్ను ఆయన తనకు సొంతంగా చేసుకున్నాడు. బై బర్త్ యు బిలాంగ్ టు హిమ్ and by the shedding of his blood as he has bought you by the price. ఒక క్రయమునిచ్చి నిన్ను కొన్నాడు కాబట్టి నీవు ఆయనకు సొంతము. ఇది మనం ఎల్లప్పుడూ గుర్తించాలి. మనం ఆయనకు సొంతమైన వారమై ఉన్నాం. అప్పుడు మన మీద దేవుని ముద్రలు ఉన్నవా అంటే ఉన్నవి. ఇది మనం మర్చిపోవడానికి వీలు లేదు. నువ్వు దేవుని వాడవు, నువ్వు దేవుని దానవు. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవునిది దేవునికి ఇవ్వండి అంటే దాని భావం ఏంటి? ప్రతి ఒక్క మనుషుడు తన జీవితమును గురించి దేవునికి ఒక రోజున లెక్క చెప్పాలి. అది ఇక్కడ ప్రతి ఒక్క మనుషుడు తన జీవితమును గురించి ఒక రోజున దేవునికి లెక్క చెప్పాలి. ఎక్కడన్నాడన్నమాట? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు, మరియు ఆయన దృష్టికి మరుగైనది ఏదియూ లేదు. మనము ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. చూస్తున్నారా? మనమందరం అంటే ఒక ఆయనకి లెక్క చెప్పాలి. ఆ దేవుని కనులకు సకల సృష్టి యావత్తు కూడా స్పష్టంగా తేటగా కనపడుతుంది. ఓ నరుడా, నీవు నేను ఒక రోజున దేవునికి లెక్క చెప్పవలసి ఉంది. మనుషుడు తనకున్న పన్ను చెల్లించే విషయంలో లెక్కను చెల్లిస్తున్నాడు కదా. ప్రతిదానికి మనం పన్ను కడుతున్నాం. హౌస్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ బిల్కి మనం ప్రతిదానిలో ట్యాక్స్. మనం కొనుగోలు చేస్తున్న ప్రతిదానికి మనం ట్యాక్స్ కడుతున్నాం. ప్రతిదానికి రోడ్ ట్యాక్స్, మన వాహనములకు రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్. మనం వెళుతున్నప్పుడు అక్కడక్కడ టోల్ గేట్స్ ఉంటాయి, వాటికి మనం పన్ను చెల్లిస్తున్నాం. అంటే మనం ఎలాగున పన్ను చెల్లిస్తున్నాము గమనించాలి. మనము స్వతంత్ర దేశంలో ఉండి కూడా ఈ పన్నును చెల్లిస్తూ ఉన్నామనే విషయాన్ని మనం గమనించాలి.
అయితే చెల్లిస్తున్న మనం ఎలాగున ప్రభుత్వమునకు ప్రతి విషయంలో కూడా లెక్క చెప్పవలసి ఉన్నామో, దేవునికి కూడా మనమందరం ఒక రోజున లెక్క చెప్పవలసి ఉన్నాం. నీకు ఇవ్వబడిన ఆయుష్కాల ఈ సమయమునంతటిని గురించి నువ్వు దేవునికి నీ సమయాన్ని గురించి లెక్క చెప్పాలి. ఎలా వాడావు, నీ ప్రతి మాటను గురించి నువ్వు లెక్క చెప్పాలి. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదమును గురించి నువ్వు లెక్క చెప్పాలి. ప్రతి ఒక్క కార్యమును గురించి ఒక రోజున ఆయన రూపములో ఉన్న మనుషుడు దేవుడికి లెక్క చెప్పవలసిన వాడు ఉన్నాడు. అందుకని మనుషుడు ఈ భూమి మీద జీవించుచున్నప్పుడు సమయమును తనకిష్టం వచ్చినట్లుగానో, తన నోటి మాటలు తనకిష్టం వచ్చినట్లుగానో, దేవుడు తనకిచ్చిన ఆశీర్వాదములను, వనరులను తనకిష్టం వచ్చినట్లుగానో ఖర్చు పెట్టుకోవడానికి వీలు లేదు. బికాస్ ఒక రోజున మనమందరము దేవునికి లెక్క చెప్పబద్దులమై ఉన్నాము. మరి ఆయనకి మనం లెక్క చెప్పునప్పుడు సిగ్గుపడు వారుగా కాకుండా, సిగ్గుపడడానికి అక్కరలేని వారుగా ధైర్యంతో తండ్రి ఎదుట మన లెక్కను మనం చెప్పగలిగిన వారమై ఉన్నాం. బలా నమ్మకమైన మంచి దాసుడా ఒక లెక్క చెప్పాడు చూసారా, అటువంటి ఒక లెక్క. నా పావురము, నా నిష్కళంకురాలు ఒకతే అని ప్రభు చెప్పినట్లుగా నిన్ను గురించి నిష్కళంకుడు అని ఒక లెక్కలో దేవుడు నిన్ను గురించి సాక్ష్యం చెప్పగలగాలి. పావురం వంటి మనసు కలిగిన వాడు అని నిన్ను గురించి ఒక లెక్క చెప్పగలగాలి. నువ్వు చేస్తున్న సేవ విషయంలో ఒక రోజున నీవు నమ్మకస్తుడు అని లెక్క చెప్పగలగాలి. ఆయన నిన్ను గురించిన సాక్ష్యం చెప్పగలగాలి. కాబట్టి మనుషుడు ఈజ్ అకౌంటబుల్ టు గాడ్. నువ్వేం చేసావు, నువ్వు ఎలా చేసావు, ప్రతి విషయంలో మనం దేవునికి లెక్క చెప్పవలసి ఉంది. అందుకని ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పిల్లలు, నేను దేవుని రూపములో సృష్టింపబడి ఉన్నానని, నేను ఆయన రక్తము చేత కొనబడి ఉన్నానని, నా మీద ఆయన రూపము, ఆయన యొక్క వ్రాత ఉన్నదని మనం గ్రహించి, ఆ వ్రాత మన హృదయాలలో దేవుని ఆత్మ వలన దినదినమును జరుగుతున్నదనే సత్యాన్ని గుర్తించి దేవునికి లెక్క చెప్పుటకు మనం సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ దేవుడు ఈ రోజుతో మన జీవితాన్ని ముగిస్తే, నీ లెక్క ఇక నుంచి నాకు చూయించానంటే, లెక్కలో మనం తేలిపోతామా, లేదు లెక్కలో మనము నమ్మకస్తులమని పేరు పొందుతామా? ప్రభు గవర్నమెంట్కి నమ్మకంగా ఉండమంటున్నాడు. ఎస్, వి మస్ట్. అదే రీతిగా దేవుని పిల్లలమైన మనం దేవునికి కూడా ప్రతి విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవునికి మనం లెక్క చెప్పాలి. నమ్మకంగా ఉందాము. ఆయన రూపమును మనం డిస్టార్ట్ చేసుకోవద్దు. ఆయన ఇచ్చిన ఆ సుందరమైన రూపమును ఎవరును పాడు చేసుకోవద్దు. జాగ్రత్తగా ఇంకను క్రీస్తు యేసుని రూపములో ప్రతిరోజు కూడా మనం ఆ పరిపూర్ణతలోనికి దేవుని ఆత్మచేత, ఆయన వాక్యం చేత మలచబడుతూ మన నమ్మకస్తులుగా నిలబడాలి. ఒక భక్తుడు ఇలా అన్నాడు, మంచి పోరాటమును పోరాడాను, నా పరుగును నేను ముగించాను, నా విశ్వాసమును కాపాడుకున్నాను, ఇక మీదట నాకు నీతి కిరీటం ఉన్నది. ఎంతటి నమ్మకంగా జీవించాడు దేవుని భక్తుడు. దేవుని దృష్టిలో నమ్మకంగా జీవించిన వారు ఎందరో మన ఎదుట మేఘం వలె ఒక గొప్ప సాక్షి సమూహంగా కనబడుతున్నారు. మనం కూడా మన జీవితాలలో దేవునికి నమ్మకంగా ఉండాలి. ఎందుకనంటే మనం దేవునికి లెక్క చెప్పాలి. అవును ప్రియమైన మరలా చెప్తున్నాను, నీకు ఇవ్వబడిన సమయము, ఆయుష్ విషయంలో నువ్వు దేవునికి లెక్క చెప్పాలి. నీ ప్రతి మాట, నీ ప్రతి క్రియ విషయంలో నువ్వు దేవునికి లెక్క చెప్పాలి. దేవుడు నీ జీవితంలో జతపరిచిన ప్రతి బ్లెస్సింగ్ అయినా, ప్రజలు కానీ, వస్తువులు, వనరులు కానీ, ఈ విషయంలో కూడా నువ్వు దేవునికి లెక్క చెప్పాలి. ఆ లెక్కలో నీవు నమ్మకస్తుడుగాను, నీతిమంతుడుగాను, పావురంగాను, నిష్కళంకురాలుగాను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలో వంచండి, కంట్లో ముయ్యండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, మీకు వందనాలు. మీ వాక్యంలోనే మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. ఈ వాక్యము నాయన ప్రతి ఒక్కరి హృదయాలలో 100 కార్యమును జరిగించునుగాక. అవును ప్రభువా, అపవాది మాలో ఏదో ఒక లోపాన్ని ప్రభువా మాలో కనిపెట్టాలని వాడు ప్రయత్నాలు చేస్తున్నాడు. అవును ప్రభువా, పైకి ఒక రకంగా మాట్లాడుతూ లోపల మరొక రకంగా ఉండేవారు ఉన్నారు.
ప్రభు పైకి ఒక జీవితాన్ని మాటలలో జీవిస్తూ అంతరంగములు మరొక జీవితాన్ని జీవించేవారై ఉన్నారు. అయితే నువ్వు అంటున్నావు కదా, నువ్వెలా ఉన్నావు? నువ్వు ఒక రోజున లెక్క చెప్పాలి. ఒక రోజున నువ్వు లెక్క చెప్పాలి. ఒకవైపున అపవాదినిలో ఏదో ఒకటి దొరుకునాను చూస్తున్నాడు. ప్రజలైతే మాత్రం పైకి ఒక రకంగా లోపలకు మరొక రకంగా ఉన్నారు. మరి నీ సంగతి ఏంటి? నువ్వు నా రూపం నీ మీద ఉంది, నా రక్తంతో నిన్ను కొన్నాను, నేను కడిగాను, నాకు సొంతంగా నిన్ను చేసుకున్నాను. మరి నీ సంగతి ఏంటి అని ప్రభు నన్ను అడుగుతున్నాడు. నువ్వు ఒక రోజున నాకు లెక్క చెప్పాలి కదా. ఆ లెక్కలో నువ్వు ఎలా నిలబడతావు? తేలిపోతావా, లేకుంటే ప్రభు ఎదుట నిలబడి ఉంటావా? సత్యాన్ని గ్రహిస్తావా? యేసులో తప్పులు కనిపెట్టాలని చూస్తున్నారు. పైకి మంచిగా మాట్లాడుతున్నారు, లోపల హృదయం సరిలేదు. అయితే యేసు వారిని పరిశోధన చేసుకోమని వారి విశ్లేషణకు వారిని విడిచిపెట్టాడు. నీ మీద దేవుని ముద్దులోనే మరి నువ్వు దేవునికి ఇచ్చావా? నీవు దేవునికి ఏమి లెక్క చెప్పబోతున్నావు అని వారితో మాట్లాడినప్పుడు వారు ఆశ్చర్యపడిపోయి వెళ్ళిపోయారు. ఈరోజున ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, అపవాది వాడు అనుచరులు నీలో లోపాల కొరకు వెతుకుతున్నారు. ఎక్కడో ఒక చోట నిన్ను దోషినని నిరూపించాలని వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు ఎలా ఉన్నారు? పెదవులతోనేమో భక్తి చేస్తున్నారు, హృదయం సకల మాలిన్యంతో, దుష్టత్వంతో, దుష్కార్యములతో నిండి ఉన్నాయి. నీవు ఒక రోజున నాకు లెక్క చెప్పాలి కదా నా కుమారుడా. నీ లెక్క, ఆ లెక్కలో నువ్వు నమ్మకస్తుడుగా నిలబడతావా అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మహాపరిశుద్ధుడా, మీ వాక్యంలో నుండి మాతో మాట్లాడినారు. అందుకై మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. మీ కృప ప్రతి ఒక్కరి మీదకి దిగి వచ్చును గాక. అపవాది మా మీద ప్రభువా ఎటువంటి దోషారోపణ చేయకూడనట్లుగా మేము నాయన ప్రతి విషయంలో మిమ్మలను పోలి నడుచుకోవడానికి సహాయం చేయండి. అపవాదికి చోటు ఇవ్వకుండా నీతిమంతులుగా జీవించే భాగ్యాన్ని ఇవ్వండి. మరి ప్రాముఖ్యంగా ప్రభువా, మేము ఆ ప్రజల వల్లే ఉండకూడదు. పెదవులతో మాత్రము భక్తి చేయువారుగా, లోపల దుష్కార్యములు నిండినవారుగా కాక, మీకు ఒక రోజు మేము లెక్క చెప్పబద్దులమై ఉన్నాము. ఆ లెక్కలో మేము నమ్మకస్తులుగాను, నిష్కలంకురాలు పోలి, పావురం పోలి మీ ఎదుట నిలబడే భాగ్యాన్ని ప్రతి వారికి మీరు దయచేయమని, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం, సమాధానం కూడిన మనకు లోకములున్న పరిశుద్ధులకు సదాకాలం తోడి ఉండను గాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మనందరినీ దీవించును గాక. సెలవు తీసుకుందాం, ప్రార్థన చేయండి. దేవుడు మనందరినీ దీవించును గాక.